స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదు అన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. విశాఖలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం షర్మిల నిరాహార దీక్ష చేపట్టారు. స్టీల్ ప్లాంట్ లో అక్రమంగా తొలగించిన 2000 మంది కాంట్రాక్టు ఉద్యోగుల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వంలో స్టీల్ ప్లాంట్ కు కష్టాలు వచ్చాయని విమర్శించారు. అదానీ, అంబానీలకు మేలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది అని షర్మిల ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ఈ ప్రాజెక్టు ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేటైజ్ అవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. ఒక రకంగా కాదు కదా, 2021లోనేమో ఒక ప్రకటన చేస్తారు, దీని ప్రైవేటీకరణ చేస్తున్నారు అని చెప్తారు. ఆ తర్వాత నాయకులు వస్తారు, ప్రైవేటీకరణ చేయటం లేదు అని మంచి మాటలు చెప్తారు, మీ ఓట్లు ఉంచుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ పార్లమెంటుకు వెళ్ళి ఆ నిర్ణయం మారలేదు అంటారు. ఏది నిజము, ఏది అబద్ధం, ఇంకెన్ని మోసాలు చేస్తారు, ఇంకెన్ని రకాలుగా వీళ్ళ కడుపులు కొడతారు. మొన్నటికి మొన్న 11,000 కోట్ల రూపాయల ప్యాకేజీ విడుదల చేస్తున్నామని చెప్పారు. 8,000 కోట్ల రూపాయలు ఇచ్చారట. ఆ 8,000 కోట్ల రూపాయలు ఇచ్చింది ఒక్క రూపాయి కూడా ప్రాజెక్టు కోసం, స్టీల్ ఫ్యాక్టరీ కోసం వాడింది లేదు. 11,000 కోట్ల రూపాయలు 8,000 కోట్ల రూపాయలు వచ్చింది, వచ్చిన అర్ధ గంటలోనే అప్పులు తీర్చడానికి వెళ్లిపోయింది. అంటే ఒక కేంద్ర సంస్థ నుంచి డబ్బు వచ్చింది, ఇంకో కేంద్ర సంస్థకు వెళ్లిపోయింది. మరి ఏ ఉద్ధరించినట్టు బీజేపీ పార్టీ? ఇంకా ఇవ్వాల్సింది 3,000 కోట్ల రూపాయలు. ఆ 3,000 కోట్ల రూపాయలు కూడా ఎప్పుడు ఇస్తారట? ఇక్కడ 5,000 మంది ఉద్యోగాలు పీకేస్తే అప్పుడు ఆ 3,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తారట. ఇది ఎక్కడి న్యాయమో